పరిశుద్ధాత్ముడు అంటే బైబిల్ ఏం చెప్తుంది? మనం నూతన వ్యక్తులుగా మారుతాం. బయట ఏం చెబుతున్నారు? పరిశుద్ధాత్ముడు అనగానే కేవలం ప్రాస్పరిటీ మాత్రమే అని చెప్తున్నారు, అంటే సమృద్ధి మాత్రమే పరిశుద్ధాత్ముడు అని చెప్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్ముడు అంటే ప్రాస్పరిటీ కాదు, పరిశుద్ధాత్ముడు అంటే ప్రవర్తనకి మార్పుకి కారణమవుతాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? నీతిని గూర్చియు పాపమును గూర్చియు తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఒకప్పుడు చేసినంత పాపాలు ఇప్పుడు మనం చేయలేము, ఎందుకంటే ఆయన మనలో ఉండి ఏం చేస్తాడు చెప్పండి? గద్దిస్తాడు. ఒకప్పుడు సినిమాలు చాలా జడ్జాగా చూస్తాం, ఇప్పుడు సినిమా చూద్దామంటే చూస్తాం కానీ ఒక అరగంట అలా చూడడానికి ప్రయత్నం చేస్తాం, లోపల మన మనసు పీకేస్తుంటుంది. ఎందుకు నేను ఎలా చూస్తున్నానంటే, ఇలాగైపోతున్నానంటే ఆ మనసు మనల్ని గద్దిస్తుంటుంది. వెంటనే మన మనసు ఒప్పుకోదు, కట్టేస్తాం. ఒకప్పుడు 3 సినిమాలు చూసేసేవాళ్ళం, ఇప్పుడు 3 గంటల సినిమా కాదు, కనీసం 3 నిమిషాలు కూడా చూడలేం. ఎందుకో తెలుసా? మన మనస్సు లోపల పరిశుద్ధాత్మను ఒప్పింపజేస్తాడు, అరే నువ్వు తప్పు చేస్తున్నావు.